హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరుడా, ఇలాగ మరొకసారి మనము కలుసుకొని దేవుని మాట వినడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. బాగున్నారా ప్రియ సోదరి సోదరుడా? నీ కుటుంబం ఎలాగుంది? శాంతి సమాధానాలతో ఉన్నారా? ఆరోగ్యంతో ఉన్నారా? మీకు ఏదైనా ప్రార్థన అవసరతలుంటే మాకు ఫోన్ చేయండి, తప్పగా మీకోసమే ప్రార్థన చేస్తాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలుకు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము 29వ వాక్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ప్రియ సోదరి సోదరుడా, దావీదు మహారాజు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి, మొదటిది. రెండవదిగా నీ ఆశీర్వాదం నందుకోవాలి. ప్రియ సోదరి సోదరుడా, దేవుని బిడ్డవైన నీవు, క్రీస్తును అంగీకరించిన నీ కుటుంబము ఎక్కడ ఉన్నారు? నీవు, నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నారా? ఆలోచించండి. ఈరోజు చాలా కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఎలాగున్నాయంటే, తల్లి తండ్రి మందిరానికి వస్తే పిల్లలు షికారులకు వెళుతూ ఉన్నారు. దేవుని సన్నిధిని పోగొట్టుకొని, దేవుని సన్నిధిలోకి రాకుండా సినిమాలు, షికారులు, ఫ్రెండ్షిప్ అంటూ మందిరానికి రాకుండా లోకం వైపు పరిగెత్తుతున్నారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు మందిరానికి వస్తుంటే తల్లిదండ్రి ఇళ్ళ దగ్గర ఉండి టీవీలు చూసుకుంటూ ఉన్నారు, లేదా లోకంలోకి పరిగెత్తుతున్నారు. కొన్ని కుటుంబాలు మాత్రం కుటుంబం దేవుని సన్నిధిలో ఉన్నారు. దావీదు యొక్క ఆశ ఏంటి అంటే, తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, తన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి అని ఆశపడుచు ఉన్నాడు. వీడియో వాక్యం ఉంటున్న ప్రియ సోదరి సోదరుడా, నీ కుటుంబం ఎలాగుంది? నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వస్తున్నారా? దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ఆరాధిస్తున్నారా? వారమంతయు దేవుడు మీ జీవితంలో చేసిన మేలులకు దేవుని నువ్వు స్తుతిస్తున్నావా? దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా? దేవుని నువ్వు గణపరుస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఆనాడు యూదా జనాంగం ఎలాగున్నారు అంటే, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూస్తే, యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి. చూశారా? యూదా వారందరూ ఎక్కడ ఉన్నారట? దేవుని సన్నిధిలో ఉన్నారు. పురుషుడు, ఆయన భార్య, ఆయన పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది, దేవుని సన్నిధిలో సమాధానం ఉంటుంది, దేవుని సన్నిధిలో నెమ్మది ఉంటుంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ దేవుని వాక్యం ఉంటుంది. వాక్యము నిన్ను బలపరుస్తుంది. నువ్వు కష్టంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, కన్నీటితో ఉన్నావా, దేవుని వాక్యము నీతో మాట్లాడి నీకు ధైర్యం ఇస్తుంది.
నీకు ఓదార్పునిస్తుంది, నీకు ఆదరణనిస్తుంది. నీ జీవితంలో నువ్వు ఉన్నటువంటి వాటిలో శ్రమల్లోంచి, బాధల్లోంచి, ఇబ్బందుల్లోంచి ఎలాగ నువ్వు తప్పించుకొని నడవాలను వాక్యం బోధిస్తుంది. వాక్యం నీకు మాట్లాడుతుంది. ప్రియ సోదరి సోదరుడా, ఒక వ్యక్తి, ఒక స్త్రీ తనకి ఎవరూ లేరు, నాకు ఈ జీవితం వద్దనుకొని ఉరి వేసుకోవాలనుకుంటుంది. ఆమె స్టూల్ పెట్టుకొని ఫ్యాన్కు ఆ యొక్క తాడు కట్టి ఉరి వేసుకునే సమయంలో ఎవరో వాకిలికి వచ్చారు. వాకిలికి వచ్చి ఒక పేపరు ఆ వాకిలి సందులోంచి లోపలికి పంపించారు. ఏమనుకున్నది, ఎవరు ఈ టైంలో వచ్చారని చెప్పి వెళ్ళి చూస్తే ఒక పేపర్ కనపడింది. ఆ పేపర్ చదివినప్పుడు ఆమె చనిపోవాల అన్నటువంటి ఆలోచన విరమించుకొని ఉదయం ఆరాధనకి వెళ్ళింది. అప్పుడు తన సాక్ష్యాన్ని చెప్పింది. ఆ పేపర్ పడేసింది ఒక పాస్టర్ కుమారుడు. చూశారా? ఆ వాక్యము ఆమె చనిపోకుండా ఆదరించింది. ఈరోజు వాక్యము వ్యభిచారులు మారుస్తుంది, వాక్యము దొంగలు మారుస్తుంది, వాక్యం మోసగలను మారుస్తుంది, వాక్యము హంతకులను మారుస్తుంది, వాక్యము పనికి రాని వారిని పనికొచ్చే పాత్రలుగా మలుస్తుంది. వాక్యములో అంత శక్తి ఉంది. ప్రియ సోదరి సోదరుడా, ఆ సంతోష ఆనందాలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. అందుకే దావీదు దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడుచు ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దావీదు యొక్క ఆశ అదే, ప్రభువా నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యం ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. 128 కీర్తనలో ప్రభు అంటున్నాడు, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని సన్నిధిలో నీ కుటుంబం ఉన్నప్పుడు నీ కుటుంబం ఖచ్చితంగా ఒకరోజు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకరోజు నీ కుటుంబంలో మెండైన దీవెనలు కుమరించబడతాయి. ఒకరోజు నీ కుటుంబం బహు బలముగా దీవించబడుతుంది. నీ కుటుంబంలో శాంతి, నీ కుటుంబంలో సమాధానం, నీ కుటుంబంలో నెమ్మది, నీ కుటుంబంలో ఆరోగ్యం, నీ కుటుంబంలో ఐశ్వర్యం కలుగుతుంది. ఎప్పుడు నువ్వు నమ్మకంగా నీ కుటుంబం దేవుని సన్నిధిలో నువ్వు కనబడినప్పుడు, దేవుని ఆరాధించగలిగినప్పుడు, దేవుని స్తుతించగలిగినప్పుడు, దేవుని నువ్వు మహిమపరచగలిగినప్పుడు, దేవుని పాదాల దగ్గర కూర్చొని నువ్వు మొర్రపెట్టినప్పుడు ఒకానొక రోజు దేవుడు నీ స్థితిని, నీ గతిని మార్చివేస్తాడు, నీ పరిస్థితులు మార్చివేస్తాడు, నీ కథనే మార్చివేస్తాడు. ప్రేసంగమా, ఈరోజు నువ్వు అందరి చేత వెలివేయబడ్డావేమో, అందరూ నిన్ను సీదరించుకుంటున్నారేమో, అందరూ నిన్ను హేళన చేస్తున్నారేమో, అందరూ నిన్ను అవమానిస్తున్నారేమో, నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో, నీ మీద నిందలేస్తున్నారేమో. అయితే భయపడవద్దు. ప్రభువు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంటుంది. ప్రియ సోదరి సోదరుడా, ఎక్కడెక్కడైతే నువ్వు అవమానం పొందావో, ఎక్కడెక్కడైతే నువ్వు ద్వేషించబడ్డావో అక్కడే దేవుడు నీకు ఘనతను, మంచి పేరును అనుగ్రహిస్తాడు. గమనించండి, దేవుడు నీకు మంచి పేరుని ఇస్తాడు, నీకు ఘనతనిస్తాడు. చూద్దామా? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 19వ వాక్యం. ఆ కాలంలో నిన్ను హింస పెట్టిన వారందరినీ నేను శిక్షించును, కుంటుచూ నడుచు వారిని రక్షించుదును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చేదును. ఏ ఏ దేశంలో వారు అవమానం నందిరో అక్కడల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగచేద్దాను. వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ప్రియ సోదరి సోదరుడా, ఇదిగో నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీ అవమానాన్ని కొట్టివేస్తాడు, నీకు సంతోష వస్త్రాన్ని ఆయన అనుగ్రహిస్తాడు, నీకున్న నిందను తీసివేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ప్రియ సంగమా, గమనించండి. ఇక్కడ చూద్దామా? 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61వ అధ్యాయము
రెండో వాక్యం నుంచి, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండ దినమున ప్రకటించుటకును, దుఃఖ క్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. గమనించండి, నీ దుఃఖాన్ని కొట్టివేసి ఆనంద తైలం నింపుతాడు. నీకు పూదను అనుగ్రహిస్తాడు, ఉల్లాస వస్త్రాన్ని అనుగ్రహిస్తాడు, నేను ఓదారుస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇప్పుడైనా కూడా నీ కుటుంబం దేవుని సన్నిధిలో కనబడగలిగితే ఒక నిర్ణయం తీసుకో. ఈ రోజు నుంచి నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ఆరాధించాలి, కీర్తించాలి, గణపరచాలి, మయపరచాలి. ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు నా కుటుంబం ఆస్వాదించబడుతుంది అని నమ్మి విశ్వసించి నువ్వు దేవుని సన్నిధికి రాగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుగాక. లెట్స్ ప్రే. పరిశుద్ధుల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా, వాక్యమైన నీ బిడ్డలు ఏ కష్టంలో, బాధలో, శ్రమలో నాకు తెలియదు, వారికి ఓదార్పును, నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని మీరు అనుగ్రహించి మేలు తింపమని రక్షకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును.